guys, welcome back to King Gajoju. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన నవీన మీద సీజింగ్ ప్రాంక్ చేస్తున్నాం. సీజింగ్లో నేను ఇప్పించిన అనమాట. నవీన బండి ఫైనాన్స్ కట్టారు. అట్లయితే చిన్న ప్రాంక్ అన్న మీద చేపించిన. ఏంటంటే అన్న ఇట్లా పిలిపించిన ఇటు వస్తున్నాం. అన్నకి చెప్పిన ఫోన్ చేసి అన్న వీడియో ఉందన్న రా అన్నంటే అన్న ఇదే గల్లీలోకి వస్తాడు మాకు తెలుసు. అట్లనే ఇక్కడ మన అన్న వాళ్ళని పెడతా సీజింగ్ వాళ్ళు అన్న వాళ్ళు. అట్లయితే ఇక్కడ పెట్టి అన్న వస్తుంటే ఇంకా నేను అన్నను ఆపేసి ఇంకా సీజింగ్ చేపిస్తా అన్నతో. బండి అయితే మేము రియల్గా తీసుకెళ్ళిపోతాం. బండిని మరి స్నేహితులు గోదాంలో పెట్టేసుకుంటాం. బండి ఆయన 6 నెలల పైసలు కట్టాలా. 6 నెలలు కట్టినాక మేము బండి ప్రాంక్ బండి డబ్బులు కొట్టుకోవాలి అంతే. సరిగా చూద్దాం. ఏమైందన్నా ఎవరిదే బండి? నాదేనా? నాదే. ఫైనాన్స్ కట్టలేదు. ఎందుకు కట్టలే? మాకు కడుతున్నాం అన్న. అవునా? నీ పేరేంది అన్న? నీ పేరేంది? నా పేరు నవీన్ అన్న. నవీనా? సాయి కుమార్ వాళ్ళు? సాయి కుమార్ మా అన్న. ఫైనాన్స్ కట్టలే బండి. లేదన్నా కడుతున్నామన్నా. ఫైనాన్స్ కట్టలే బండి. కడుతున్నామన్నా. రెండింటి ఉన్నాయన్న. కడుతున్నామన్నా. లేదన్నా కడుతున్నామన్నా. 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 ఒకటో రెండో డ్యూ ఉన్నాయన్నా. ఎప్పుడు? ఉన్ననే కట్టినామన్నా. మొన్ననా? 6 నెలలు అయింది కట్టక. లేదన్నా కడుతున్నా. నేను కడుతున్నా, అన్న కూడా కడుతున్నామన్నా. మీ అన్నకు ఫోన్ చేస్తే మీ అన్న ఫోన్ లేపాడు. మీ ఇంటి సైడ్ వస్తే మీ ఇంట్లో ఎవరో ఉంటారు లేడు అంటాడు ఎప్పుడు. లేదన్నా కడుతున్నామన్నా. నువ్వు తల మీద తీసుకుంటున్నావు. ఎప్పుడు కట్టారు? ఎప్పుడు కట్టారు? అసలు నువ్వు ఎవరన్నా? నువ్వెవరు? బండి వేసుకొని తిరుగుతున్నావు. బండి మా అన్నది. ఫైనాన్స్ ఉంది బండిది. రైట్ అన్న. ఫైనాన్స్. అసలు నువ్వు ఎవరన్నా? తీసుకోవాలి బండి. తీసుకువేడు కాదు. అసలు నువ్వు ఎవరన్నా? నువ్వు ఎవరు చెప్పు. ఎవరైంది? ఫైనాన్స్ ఆఫీసర్. మేము ఐడి కార్డు చూపెట్టానా? ఐడి కార్డు చూపెట్టానా? ఐడి కార్డు చూపించాలా? చూపెట్టానా? నాకు నమ్మకం ఉండాలి. నువ్వు అసలు ఎవరైనా నాకు గెలవాలిగా అన్న. అవునా? అవునా? చూపెట్టు. చూపిస్తాం ఐడి కార్డు. మీ అందరికి ఫోన్ చేయి. తాళం ఇస్తామమ్మా. ఇస్తాం రావు. మీ అందరికి ఫోన్ చేయి. 6 నెలలు అయిపోయినా నువ్వు కట్టగా ఫైనాన్స్. లేదండి మీకు కడుతున్నామండి. ఎలా కడుతున్నావు? 6 నెలలు అయిపోయింది. మీ సాయకు 6 నెలలు అయింది. 6 నెలలు అయిపోయింది. మీరు ఇంటికాడ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏం లిఫ్ట్ చేయరు. ఎన్నిసార్లు తిరగాల మీ ఇంటి చుట్టూ మేము? ఎలా కడుతురా? కడితే మేము బండి ఎంత కడుతుంది? బండి గోదాంలో పెట్టి బండి గోదాంలో పెట్టి బండి తీసుకోపోయి. 6 నెలలు అయింది బండి తిరుగుతూ ఊరంట. 3 నెలలు అయింది మేము తిరగబట్టి. ఫోన్లు చేస్తున్నాం. 6 నెలలు ఫైనాన్స్ కట్టాలా. 2 నెలల కంటే ఎక్కువ పాపము. 6 నెలలు అయిపోయింది. మీ అన్న కడతా. ఫోన్ చేసి మీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడు. ఎక్కడ మీ అన్న ఏడు ఉన్నాడు? పిలువు. ఆయన తెగ కొట్టి తిరుగుతురు. లేదన్నా మేము కడుతున్నామన్నా. ఎందుకు మీరు అసలు ఫోన్ చేయి. ఆయన ఫోన్ బాబు ఆపడు కాదు. రికార్డు ఉంది కదా మీది. ఉంది చూడు. ఉంది కదా. మళ్ళీ లేకనే మీకు ఐడి కార్డు చూపెట్టాలా? మేము అన్ని లేకని తీసుకొస్తావా? ఐడి కార్డు 6 నెలలు అయిపోయింది. పైసలు కడతారా? బండి సీజ్ చేయమంటారా? బండి సీజ్ చేస్తే 5,000 రూపాయలు అవుతుంది పర్ డేకి. ఒక రోజుకి 5,000 రూపాయలు డేకి అవుతుంది. అన్నా ఎడున్నావా? స్పీకర్ అని బయట స్పీకర్ అని మేము ఈ రోజు ఖచ్చితంగా పట్టుకుందామని ఆగినాం. మేము బయటకు వేసుకొని వచ్చిన స్పీకర్ అని బాబు. ఇట్లా నేను బండి బయటకు వేసుకొని వచ్చినా. లేదు నాకు చిన్న పని ఉండే అన్న. నాకు చిన్న పని ఉండే బయటకు వచ్చినా. నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చినాము. మన అబ్దుల్ ఉన్నాడు కదా, అబ్దుల్ని తీసుకొని ఇట్లా వచ్చిన. చిన్న పని ఉండే అర్జెంట్ ఉండే కొద్ది అట్లా అని చెప్పి తీసుకొచ్చినా. 6 నెలలే కట్టాలని చెప్పు. 6 నెలల పైసలు కట్టాలంట. అసలు ఇప్పుడు బండి తీసుకోపోతా అంటారు, గోదాంలో పెడతా అంటారు అన్న. చిన్న పని ఉండి తీసినా. వీళ్ళేమో ఇప్పుడు పట్టిరు. అసలు వద్దా అంటున్నా. పైసలైనా కడతావా? బండి తీసుకోపోతా అంటున్నా. ఒకసారి మాట్లాడానా జరా? ఒకసారి మాట్లాడానా బాబు? ఏమైనా 6 నెలలు అయిపోయింది పైసలు కట్టక.
ఆరు నెలలు అయిపోయింది. బండి పైసలైనా కట్టు, లేవో బండి సీజ్ చేసుకుంటాం మేము. లేదు మీ తమ్ముడికి ఇచ్చుడు కాదమ్మా, బండి తీసుకోబోడే బాబు. మీరు జరుగుతుంది ఫస్ట్ బండి బండి తీసుకోబోడు అది బాబు. బండి తీసుకోను గోదాములు అయితే బండి తీసుకో. లేదు కాదు, 6 నెలలు అయిపోయింది. 6 నెలలు నుంచి కట్టాను, 2 రోజులు ఎట్లా కట్టాను? మాట్లాడేది బండి తీసుకో గోదాములు అయితే. పైసలు కట్టించాను, పైసలు కట్టి 6 నెలల నుంచి కట్టాలి, 2 రోజుల నుంచి ఏం కట్టాడు ఆయన? నువ్వు బండిది బండి గోదాములు బండి 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. 2 రోజులలో ఎట్లా కడుతుంది? ఎట్లా కట్టిస్తానా? నేను వస్తానా? అది అట్లా బండి ఇచ్చిలేదు, బండి ఇచ్చిలేదు బాబు. హలో పైసలు తెప్పి, పైసలు తెప్పి నువ్వు పైసలు బండి తీసుకోవాలి. బండిది అరే పైసలు తెప్పి ఆగుతాం కదా. 2 రోజులు కడతాం. అట్లా కాదు, 2 రోజులు ఆపరు. ఇప్పుడు పైసలు ఏం చెప్పాలన్నా? పైసలు తెప్పి నువ్వు పైసలు తెప్పి ఆగుతాం. నువ్వు పైసలు బండిది లేదన్నా ఆగుడు ఏం లేదు. నువ్వు పైసలు మాట్లాడితే సరే. లేదు మాట్లాడుకున్నాం. పక్కకు పోయి మాట్లాడతాం. ఏమన్నా కావాలంటే చూస్తాం. అవును ఏముండే అమ్మా, 5,000 రూపాయలు ఒక రోజు పడుతుంది. 5,000 రూపాయలు ఒక రోజు పడుతుంది. మీ గోదాంకి రాదు, ఫైనాన్స్ ఆఫీసర్ ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. లేదన్నా అంతవరకు వద్దానా? నువ్వు బండి దిగనా? బండి దిగనా? పైసలు కట్టిన వాళ్ళ లేదన్నా, లేదు నేనైతే బండి దిగనా? పైసలు కట్టు పైసలు కొంచెం మాట్లాడుతున్నా. 6 నెలల పైసలు అయింది. 6 నెలల పైసలు ఉన్నాయి. 4 నెలలు కట్టు. 4 నెలలు కట్టి ఏం చూసుకుంటాం చెప్పు? ఏమన్నా మాట్లాడుకుందాం. అట్లా కాదమ్మా, నువ్వు గోదాం కాడికి రా. ఓ పని చేయి, నువ్వు గోదాం కాడికి రా, మాట్లాడదాం. గోదాం కాడ గోదాం వరకు వద్దానా? గోదాం కాడికి అన్న కొడతానా? ఆగం చేస్తారన్నా, అర్థం చేసుకోండి కొద్దిగా. కూర్చో, గోదాం కాడికి రా. వద్దానా? బండి గోదాం వరకు వద్దానా? ఈ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అన్న కొద్దిగా. 48,000 అయింది. కనిపిస్తుందా నా ఉన్నది? నాకేమో 48,000 రూపాయలు కట్టాలను కనిపిస్తుందా? కనిపిస్తుంది. ముందు కట్టినా, అది కట్టినా, 2 నెలల కింద కట్టినా. లేదన్నా ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న. 6 నెలలు అయింది కట్టక. లేదు అర్థం చేసుకోండి. అట్లా కాదమ్మా, నువ్వు జరగమ్మా. నువ్వు గోదాం కాడికి రా. నువ్వు గోదాం కాడికి వచ్చి బండి నా మాట నువ్వు గోదాం కాడికి రా. బండి ఇస్తాను, నీకు బండి ఇస్తాను. గోదాం కాడికి రా. ఈయన మాట్లాడుకుందాం. మీరు గోదాం కాడికి పోతే మళ్ళీ ఇయ్యారా? అర్థం చేసుకున్నా మీరు గోదాం కాడికి వచ్చి మాట్లాడు. లేదన్నా వద్దన్నా, వద్దు. బండి మాట్లాడదాం అన్న ప్లీజ్ అన్న. గోదాం కాడికి రా. లేదన్నా కొద్దిగా అర్థం చేసుకుని ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. మనం మాట్లాడదాం. ఏమన్నా కావాలని ఇస్తాం మీకు. ఏమన్నా కావాలంటే తీసుకొని అన్న వచ్చినాక తర్వాత నేనే తీసుకొస్తాను. 2 నెలలు 3 నెలలు అంటే మనమే మాపగలుగుతాం. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అంటే మేము మాపలేము. లేదన్నా మీరు చూసుకుందాం. సరే నువ్వు చూసుకుంటే ఏం లేదు. వద్దు, ఒక పని చేయి. నువ్వు అన్న వద్దానా? నువ్వు ఫోన్ ది. సరే మనం మాట్లాడదాం. బండి అయితే మనం మాట్లాడదాం కదా. మనం మాట్లాడదాం. నూట్రా నీతో మనం మాట్లాడదాం. నువ్వు మాట్లాడుకుందాం. మనం మాట్లాడదాం. నీకేం కాదు. అట్లా మాట్లాడవద్దు మీరు. సరే అట్లా కాదు. 2 నిమిషాలు ఉండు. నువ్వు గోదాం కాడికి రా. గోదాం కాడికి వచ్చినాక నీ బండి ఏమో సెటిల్ చేద్దాం. మరి గోదాం దాకా వద్దానా? నువ్వు గోదాం కాడికి వచ్చేసాను. మీరు గోదాం కాడికి రారమ్మా. మీరు గోదాం కాడికి వచ్చి మాట్లాడారు. ఇక మీ ఫోన్ బాబు, మీ ఫోన్ చెప్తారా అన్న? ఎట్లారా ఎట్లారా? నాకు అర్థమైతలేదురా. ఇప్పుడు అన్నకి ఏమని చెప్పాలరా? నేను బండికి తీసుకోవాలి. ఎంత ఆపినా ఆగలేరా? వేసి ఒకసారి ఫోన్ చేస్తా. ఏమంటాడు అన్న? వినకుండా గుంజుకొని వేరు బండి రోడ్డు మీద నిలిచినామని చెప్పి
లేపుతలేడురా అన్నా. బండి తీసుకెళ్ళిపోయారన్నా, వాళ్ళు తీసుకెళ్ళిపోయారన్నా. గోదాంకి వచ్చి మాట్లాడమంటారా అన్న? ఎంత ఆపిలా ఆపలేడా? నేనేదో చిన్న ఇగో అబ్దుల్లానికి పని ఉందంటే వచ్చినా అంతే. రైటే అన్న, నేను కానీ నేను వచ్చేసిన అన్న. తీసుకెళ్ళిపోయారన్నా అన్న. ఇప్పుడు ఏం చేయాలన్నా? తీసుకెళ్ళిపోయారన్నా, నాకు భయం వస్తుందన్నా. పైసలు పట్టి తెచ్చి ఇంట్లో పెట్టు బండి. అదే అన్న.